రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. అమెరికా ఇరాన్ మధ్య కొన్ని నెలల నుంచి యుద్ధం అయితే జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం హార్మోజ్ దగ్గర అయితే చాలా ఉద్రిక్తత ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకి సంబంధించిన MQ అనే ఒక డ్రోన్ని ఇరాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇరాన్ ఎక్కువ ఖర్చు చేయకుండా యుద్ధం చేస్తుంది. ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి మాత్రం అమెరికాకి దెబ్బ కొడుతుంది, వారి మిసైల్స్ని అడ్డుకుంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో రీసెంట్గా ఆరాస్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో అడ్డుకున్నారని చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇరాన్ ఆరాస్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో MQ-9 అనే ఒక డ్రోన్ని కూల్చేసినట్టు కూడా చెప్తున్నారు. ఆ MQ డ్రోన్ యుఎస్కి సంబంధించి చాలా విలువైంది. ఏంటి సార్ దీనికి సంబంధించి? మామూలుగా మనకి ఏప్రిల్ 8 నుంచి సీజ్ ఫైర్ నడుస్తుంది. సీజ్ ఫైర్ అంటే ఏంటి? కాల్పుల విరమణ. అంటే ఒక దేశం ఇంకొక దేశం మధ్య అప్పటి వరకు కాల్పులు జరుగుతూ ఉంటే విరమించుకోవాలి, ఎవరి దేశం మీదకి కాల్పులు జరపకూడదు. కానీ సీజ్ ఫైర్ అనేది కూడా కామెడీ అయిపోయింది, ఎవరు కూడా పాటించరు. ముఖ్యంగా ఇజ్రాయిల్ అయితే అసలు పాటించదు. గాజాతో సీజ్ ఫైర్ అయినా కూడా 1000 మందిని చంపింది గాజాలో. అట్లాగే లెబనాన్లో సీజ్ ఫైర్ అయినా కూడా రోజు చంపుతూనే ఉంది. పిల్లల్ని పెద్ద ఎత్తున చంపింది. మొన్న కూడా యునెస్కో కూడా ఆందోళన వ్యక్తం చేసింది, పెద్ద ఎత్తున పిల్లలు చనిపోతున్నారు లెబనాన్లో. అట్లా అమెరికా కూడా ఇరాన్ మీద సీజ్ ఫైర్ అని ఒక పక్క చెప్తూనే మరో పక్క బ్లాకేడ్ పేరుతో ఇరాన్కి వెళ్తున్న షిప్పులు కానీ, ఇరాన్ నుంచి బయటికి వెళ్ళే ఆయిల్ షిప్పులను కానీ అన్నిటిని అడ్డుకునింది. యాక్చువల్గా దట్ ఈజ్ ఆల్సో వార్. ఎందుకంటే మన దేశం నుంచి బయటికి ఏది పోనీయకుండా, మన దేశంలోకి ఏది రాకపోతే వేలాది మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఆ దేశంలో 2-3 లక్షల మంది గాయపడ్డారు. వాళ్ళకి మెడిసిన్స్, హాస్పిటల్ ఎక్విప్మెంట్, ఆక్సిజన్ లాంటివి ఇవేవి వెళ్ళకపోతే అక్కడ ప్రజలు చనిపోతారు. అట్లాగే ఫుడ్ గ్రెయిన్స్ చాలా వెళ్తాయి బయట నుంచి. అట్లాగే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ రోజు ఆయిల్ బయటకు అమ్ముకోలేకపోతే వాళ్ళు ఆర్థిక వ్యవస్థ కుప్పగొల్లిపోతుంది. ఇలాగా ఇది కూడా మనుషుల్ని చంపే కార్యక్రమమే, ఇది కూడా యుద్ధమే. వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని వీళ్ళు బ్రేక్ చేసి ఒక దేశాన్ని చుట్టుముట్టి బంధించడం అనేది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లా ప్రకారం నేరం, యుద్ధ నేరం. కానీ ట్రంప్ కానీ అమెరికా కానీ వాళ్ళకి అవసరమైనప్పుడే రూల్స్ మాట్లాడతారు, హ్యూమానిటేరియన్ అంటారు, హక్కులు అంటారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంతవరకు చరిత్రలో వాళ్ళు అనేక సంఘటనలు ఉన్నాయి. అనేక దేశాల విషయంలో వాళ్ళు చాలా క్రూయల్గా లక్షలాది మందిని చంపిన చరిత్ర అమెరికాకు ఉంది. సో అందుకని ఇరాన్ని అది బంధించి అప్పుడప్పుడు అటాక్ చేస్తుంది. మొన్న బందర్ అబ్బాస్ అని ఒక పోర్ట్ సిటీ మీద కూడా అటాక్ చేసింది. కొంతమంది IRGCకి సంబంధించిన నేవీ చనిపోయారు. దీంట్లో ప్రజలకు కూడా గాయాలు అయినాయి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల్ని చంపేసిన చరిత్ర అమెరికాకు ఉంది. ఫస్ట్ డేనే ఇరాన్లో 168 మంది మీనార్ దగ్గర చంపేశారు కదా. సో అలాగా వాళ్ళ పిల్లల ప్రాణాలే లెక్కలేనప్పుడు ఇంక పెద్దవాళ్ళ ప్రాణాలు వాళ్ళకే ఉంటుంది. సో అలాగా వాళ్ళు చేస్తున్నారు. దానికి నిరసనగా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరాన్ ఒక చిన్న బాణంతో ఒక పెద్ద డ్రోన్ని, ఈ డ్రోన్ అనేది చాలా అంటే యుద్ధంలో వాడే డ్రోన్, ఇది మామూలు డ్రోన్ కాదు. ఈ MQ-9 రీపర్ డ్రోన్, దీని కాస్ట్ ఎంత అంటే $30 మిలియన్, అంటే ఇండియన్ రూపీస్లో 285 కోట్లు. అంటే 285 కోట్ల విలువైన ఒక డ్రోన్ని ఒక చిన్న బాణం లాంటి ఒక వెపన్. అది బాణం అంటే మనం ఏదో సినిమాల్లో చూపించే బాణం కాదు. అవును, బాణం అంటే ఏంటంటే దాని పేరు అలా పెట్టారు. దాని పేరు ఏంటంటే అరాష్ అనే పేరు పెట్టారు. అరాష్ ఈ కమాన్ గోర్ పూర్తి పేరు. అరాష్ ఈ కమాన్ గోర్ అనేది దాని పేరు. అదేంటంటే ఒక చిన్న వెపన్ అది. ఇది వచ్చి డిఫెన్స్కి సంబంధించిన వెపన్. అంటే స్టెల్తీ అది. అంటే అది రాడార్లకు అందదు, శత్రువు రాడార్లకి దొరకకుండా దీన్ని ఎవడైనా భుజం మీద పెట్టి మోసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటిది శత్రువు రాడార్ని కొడుతుంది. అంటే శత్రువు
డ్రోన్స్ కూడా అవి కూడా స్టెల్త్గా ఉంటాయి. దాన్ని కనిపెడుతుంది. స్టెల్త్గా ఉండే వాటిని ఎలా కనిపెడుతుంది అంటే దాని హీట్ని ఇది గ్రహిస్తుంది అన్నమాట. హీట్ని గ్రహించి దాని టెంపరేచర్ ద్వారా ఇది కనిపెట్టి దాన్ని కొట్టేస్తారు. అంటే ఒక మనిషి ఇలా పెట్టుకొని కొట్టేయచ్చు అనమాట. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, తక్కువ ఖర్చుతో చేసేది. ఎప్పుడైనా కూడా పెద్ద శత్రువుతో చిన్న వ్యక్తి పోరాడాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? గెరిల్లా పోరాటం అంటారు, అంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అది మనోళ్ళు శివాజీ లాంటి వాళ్ళు ఔరంగజేబుతో పోరాడినప్పుడు కానీ, మన మావోయిస్టులు చేసే పనులు, వీరప్పన్ చేసింది, ఇవన్నీ కూడా అదే పద్ధతులు. అంటే బలమైన శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలి అనే దగ్గర వ్యూహాలు ఉంటాయి. ఎందుకంటే బలమైన శత్రువు దగ్గర బ్రహ్మాండమైన వెపన్స్ ఉంటాయి, వాటికి సైన్యం ఉంటుంది, అన్ని హంగులు ఉంటాయి. నీ దగ్గర అవన్నీ ఉండవు. కానీ నీ ఎలా దెబ్బ కొట్టాలి అనుకున్నప్పుడు దానికి తగిన మెథడ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. భారత రమాయణ దగ్గర నుంచి కూడా ఈ మెథడ్స్ ఉన్నాయి. అదే మెథడ్స్ ఇప్పుడు ఇరాన్ లాంటిది ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇరాన్ బలహీనమైన దేశం. 1979 నుంచి ఆంక్షలు ఉన్నాయి. 1918 నుంచి 88 వరకు యుద్ధం జరిగింది. కొత్తగా గవర్నమెంట్ అలీ ఖమేనీ ఏర్పడగానే 80లోనే అటాక్ చేసేసారు. 79లో అటాక్ ఏర్పడింది. ఈయన 89లో వచ్చాడు అనుకో, ఈ ఖమేనీ. వీళ్ళ గురువు ఒక ఖమేనీ ఉన్నాడు అక్కడ. సో ఆయన ఉన్నప్పుడు ఇరాక్ అటాక్ చేసింది. ఇరాక్కి అమెరికా, రష్యా అనేక దేశాలు సప్లై చేసి కెమికల్ వెపన్స్ ఉపయోగించారు. దాదాపు 10 లక్షల మంది ఇరాన్ ప్రజలు చనిపోయారు ఆ యుద్ధంలో. అంటే ఆ యుద్ధం భయంకరమైన నష్టాన్ని కలుగజేసింది. 8 ఏళ్ళ యుద్ధం. దాంట్లోనే తట్టుకొని నిలబడ్డారు. వాళ్ళకి తొక్కలో 3 నెలలు నిలబడ్డం అనేది పెద్ద విషయం కాదు. చాలా మంది ఇరాన్ చరిత్ర తెలియకుండా 3 నెలలు నిలబడిందా అంటుంటారు. కానీ 8 ఏళ్ళు నిలబడింది. అది కూడా కెమికల్స్ వెపన్స్ వాడకూడదు ప్రపంచంలో. బ్యాన్ చేసిన వెపన్స్ని ఇరాక్ వాడింది. దాన్ని సపోర్ట్ చేసింది అమెరికా. సో ఆ యుద్ధంలో 10 లక్షల మంది చనిపోయినా కూడా వాళ్ళు చెక్కు చెదరకుండా మళ్ళీ నిలబడి మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసుకొని నిలబడ్డారు, ఇక్కడి వరకు వచ్చారు. అందుకని ఇప్పుడు అమెరికా విమానాలని స్టడీ చేసి వీళ్ళు తక్కువ ఖర్చుతో దాన్ని ఎలా దెబ్బ కొట్టాలి అన్న టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. దాని పేరే ఇందాక చెప్పిన అరాషి కమాన్ గోర్. ఇది ఇప్పటి వరకు మనం వినలేదు. ఈ 3 నెలల యుద్ధంలో వినలేదు. ఫస్ట్ టైం వాడారు. ఇదేంటంటే బాణం లాగా ఉంది చూస్తే. వాళ్ళు ఇట్లా పెట్టుకొని కొట్టేస్తున్నాడు, భుజం మీద పెట్టుకొని. సో అట్లా కొట్టేశారు అనమాట. అది 285 కోట్ల డ్రోన్ని ఆ డ్రోన్ ఏం చేస్తుందంటే రికగ్నైజెన్స్ డ్రోన్ అంటారు. రెక్కీ అంటాం కదా మనం. అవును, రెక్కీ అనేది పూర్తి పదం కాదు. రెక్కీ అనేది రికగ్నైజెన్స్ అంటారు, ఫ్రెంచ్ పదం. దాన్ని మనం సింపుల్గా రెక్కీ అంటాం. రెక్కీ చేయడం అంటే ముందు అటాక్ చేసే ముందు పరిశీలించడం. అటాక్ ఎలా చేయాలి, ఏ టైమింగ్లో చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి, ఇవన్నీ పరిశీలించడాన్ని రెక్కీ అంటాం. సో అలాగా రెక్కీ చేయడానికి విమానాలు ఉంటాయి, రెక్కీ చేయడానికి డ్రోన్స్ ఉంటాయి. అంటే ముందెళ్ళి అది చూసుకొని వస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా కొట్టాలి, ఏ టైంలో కొట్టాలి, అవన్నీ చూసుకున్నాం. అటువంటి చూసుకొని వచ్చే డ్రోన్ అనమాట ఇది, రికగ్నైజెన్స్ డ్రోన్. దాన్ని వీళ్ళు కొట్టేశారు. అంటే కొట్టడం ఎందుకు కొట్టారు వీళ్ళంటే, నువ్వు మా భూభాగంలో వచ్చి నువ్వేంద్ర రెక్కీ చేసేది అన్నట్టుగా కొట్టారు. అంతే కదా, వాళ్ళ భూభాగంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళేమో అమెరికా భూభాగంలో పోయి కొట్టలేదు కదా. వీళ్ళ ఇది హార్ముద్ దగ్గర క్వెషమ్ ఐలాండ్ అని ఉంటుంది. ఈ క్వెషమ్ ఐలాండ్లో మొత్తం వీళ్ళు టెస్ట్ వేసింది అమెరికా సైన్. సో కాబట్టి వీళ్ళు కుదిరింది కొట్టారు. కానీ అమెరికా వాళ్ళు ఏమో నిజం ఒప్పుకోరు కదా, వాళ్ళు కొట్టలేదని చెప్తున్నారు. వీళ్ళందుకనే వీడియోలు కూడా షేర్ చేశారు. ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది కూడా ఒక విచిత్రమైంది. ఈ అరాష్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, అరాష్ అనే అతను ఒక జానపద వీరుడు అనమాట వాళ్ళ దేశంలో. పర్షియా లెజెండ్. ఇరాన్లో ఒక జానపద పర్షియా అంటారు. ఒకప్పుడు పర్షియా దాని పేరు, ఇరాన్ అనేది మళ్ళీ వచ్చింది. పర్షియన్ నాగరికత అంటారు ఇప్పటికి కూడా. సో ఈ పర్షియన్ నాగరికతలో మనకి ఎలాగైతే మనకి జానపద వీరులు ఉంటారో అలాగా దానికి కూడా జానపద వీరులు వాళ్ళ కథలు ఉంటాయి. అలాగా ఈ అరాష్ అనే అతను ఒక విలుకాడు అనమాట, ఆర్చర్. సో ఈ విలుకాడు ఏం చేశాడంటే, వేరే దేశాలతో యుద్ధాల్లో వచ్చినప్పుడు ఒంటరిగా నిలబడి బాణాలు వేసి చేసేవాడు. అలాగా మిడిల్ ఈస్ట్కి దీనికి మధ్య ఒక బాణం వేస్తే ఆ బాణం ఒక నది దాటి ఒక చెట్టుకు తగిలితే అది బార్డర్గా, ఇప్పటికి కూడా అదే బార్డర్గా ఉందని చెప్తారు. వాళ్ళు నమ్ముతారు ఇవన్నీ. సో అందువల్ల ఆ వీరుడి పేరు దీనికి పెట్టుకున్నారు. ఇది కూడా బాణం లాంటిదే కాబట్టి దీనికి అరాష్ అనేది పేరు పెట్టారనమాట. అందుకని ఇప్పుడు ఇది ఎంతగా పాపులర్ అయింది అంటే, అమెరికా చాలా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం.
వాళ్ళు మిలియన్ దాని ఏమంటారు దాదాపు $1 ట్రిలియన్ బడ్జెట్, అంటే 900 బిలియన్ల బడ్జెట్. వీళ్ళ బడ్జెట్ అంతా 15 బిలియన్, వీళ్ళ దేశం మొత్తం మిలిటరీ బడ్జెట్. వాళ్ళ మిలిటరీ బడ్జెట్ $900. అంటే అంత తక్కువ బడ్జెట్లో కూడా వీళ్ళు అంత పెద్ద బడ్జెట్లో తయారు చేసే విమానాల్ని, డ్రోన్స్ను కూడా కొట్టగలుగుతున్నారు అనేది ఇక్కడ బాటం లైన్ అన్నమాట. అంటే 3 నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా సరెండర్ కావట్లేదు. ట్రంప్ చెప్పిన కండిషన్లకి ఇరాన్ తలగొట్టలేదు, పోరాడడానికే ఇప్పటికి కూడా ఉంది. మరోపక్క చర్చలు జరుగుతున్నాయి. నిన్న కూడా ట్రంప్ ఇంత పెద్ద ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టాడు, అంత అయిపోయింది చర్చలు, ఇంకా మా కండిషన్లు వెళ్ళిపోతున్నాం వెనక్కి. వెళ్ళిపోతున్నాం, చర్చలు అయిపోయింది. కానీ ఇరాన్ ఖండించింది. వాళ్ళ ఫారిన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఇస్మాయిల్ బగై నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ చెప్పిన తప్పదు, చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ అదేమీ ఒక కొలిక్కి రాలేదు, ఇంకా ఫైనల్ కాలేదు అని ఇరాన్ చెప్తుంది. అంటే అమెరికాని మోసం చేయడానికి ట్రంప్ ఏం చేస్తుంటాడంటే అప్పుడప్పుడు అయిపోయింది, మన కండిషన్లకు లొంగిపోయింది ఇరాను, భయపడిపోయింది, ఇలా చెప్తూ ఉంటాడు. దాన్ని వీళ్ళు ఖండిస్తూ ఉంటారు. సో ట్రంప్ మనకు తెలుసు కదా, ట్రంప్ మాట ఎవడు ఇప్పుడు నమ్మడం మానేశాడు. అతను నిజం చెప్తా కూడా అదేదంటారు కదా, శాపం పెట్టారు అతనికి నిజం చెప్పొద్దని, అందుకని రోజు ఒక అబద్ధం చెప్తుంటాడు. కాబట్టి ఇరాన్ ఒక పక్క మిలిటరీ పరంగా కూడా అమెరికా ఇరాన్ని ఓడించలేకపోయింది. ఇప్పటికీ వీళ్ళు ఈ గ్యాప్లో కూడా వాళ్ళు విపరీతంగా డ్రోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి ఇంకా చాలా టెక్నాలజీ ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఇరాన్కి సంబంధించి సయ్యద్ మరాండే అనే ఒక ప్రొఫెసర్ నిన్న కూడా చెప్తున్నాడు, మేము ఇప్పటివరకు యుద్ధంలో వాడిన ఆయుధాలు చాలా మా దగ్గర ఉన్నాయి, చాలా పవర్ఫుల్ ఉన్నాయి, అవి మేము నెక్స్ట్ ఫేజ్లో ఉపయోగిస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఒక స్ట్రాటజీ ఉంది వాళ్ళకి, ఫస్ట్లో ఏ ఆయుధం వాడాలి, నెక్స్ట్ ఏ ఆయుధం వాడాలి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది. ఎందుకంటే చెస్ గేమ్ని ప్రపంచానికి నేర్పించిందే ఇరాన్, చెస్ పుట్టిందే ఇరాన్లో. అందుకని వాళ్ళకి చెస్ ఎలా ఆడాలో తెలుసు. అంటే మనం ఒక ఎత్తేస్తే వాడేమి ఎత్తేస్తాడు, వాడు 10 ఎత్తుల తర్వాత మనం ఏమి ఎత్తేయాలి అనేది వాళ్ళ నాగరికతలోనే ఉంది. కాబట్టి అమెరికా ఒట్టి బలంతో పోయి నేను కొట్టేస్తానంటే అది కుదరదనేది తేలిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక చిన్న బాణం లాంటి ఒక వెపన్తో ఒక పెద్ద 285 కోట్ల డ్రోన్ కొట్టడం అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చిందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.